హాయ్ అండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక్కడైతే ఫస్ట్ రోజు వచ్చేసి చెండు పూలు, గులాబీలు, జాజి పూలు అవి నేను ముందు రోజు తీసి పెట్టుకున్నా అండి. నాకైతే హెల్త్ బాగాలేక నేనైతే బయటికి పోలేదు. పూజ సామాన్లు, స్వామివారికి అన్నీ పత్తెర, పూలదండలు అవన్నీ మా ఆయన తీసుకొని వచ్చారు. ఇక్కడైతే రాత్రి మా షాప్లో డెకరేషన్ చేస్తున్నాము. పైన పెద్ద గణపతిని పెట్టుకొని షాప్లో చేస్తున్నామండి. మేము మా పిల్లల ఫ్రెండ్స్ అందరం కలిపి పైన పైన పెట్టుకుంటున్నాం స్వామిని. ఇక్కడ వచ్చేసి పొద్దునే సింపుల్గా ముగ్గు వేసుకున్నా, బాగాలేదన్నాను కదా, కలర్ ముగ్గు ఏమి వేసుకోలేదండి. ఇక్కడ రాత్రే క్లీన్ చేసి మొత్తం కిచెన్ అంతా రాత్రి క్లీన్ చేసి పెట్టుకున్నా. ఉదయం లేచి స్నానం చేసి ధూపం వెలిగించుకున్నా అండి. తర్వాత ధూపం వెలిగించిన తర్వాతనే గ్యాస్ ఆన్ చేసుకుంటా. ఫస్ట్ పాలు పెట్టుకొని స్టవ్ వెలిగించుకుంటాను. ఈరోజు వచ్చేసి గణేశునికి మా చిన్ని గణపయ్య, మట్టి గణపయ్య మా చిన్నబాబు చేసినాడండి. ఇంట్లో ఇలా పూజ చేసుకున్నాను. బుజ్జి గణపయ్య బాగా చేసినాడు కదా మా బాబు. ఇక్కడేమో పూజ అంతా కంప్లీట్ చేసుకొని పైకి వెళ్ళేసి చేసుకున్నాం. ఈరోజు స్వామివారికి ప్రసాదాలు వచ్చేసి లెమన్ రైసు, మునక్కాయ సాంబారు, ఆలు ఫ్రై, ఇంకా భక్ష్యాలు, పూర్ణ కజ్జికాయలు. గణేశునికి పూర్ణ కజ్జికాయలు అంటే ఇష్టం కదా, అందుకోసమని మళ్ళీ సపరేట్ పూర్ణ కజ్జికాయలు వేసాము. ఇక్కడ మా చిన్న బాబు వచ్చేసి డెకరేషన్ చేస్తున్నాడు లడ్డు పెట్టాలని చెప్పేసి. స్వామిని ఇలా డెకరేషన్ చేసినాడు మా బాబు చేసినాడండి. మా చిన్న బాబు వెనక శివలింగం ఉంది, బాగా చేశాడు కదా. ఇలా డెకరేషన్ చేసుకొని స్వామి పూజారిని అయితే పిలుచుకోలేదండి, మేమే యూట్యూబ్లో వీడియో పెట్టుకొని పూజ చేసుకున్నాము. పూజ అంతా కంప్లీట్ అయ్యి సాయంకాలం పూజకు వచ్చేసి ఇవి స్వీట్ కార్న్ ఉడకబెట్టేసి దాంట్లో ఉప్పు కారం అవన్నీ వేసి స్వామివారికి నైవేద్యంగా చేశానండి. పిల్లలకి ఇలా ఇష్టం కదా, అందుకోసం స్వామికి కొంచెం పెట్టేసి పిల్లలకి కూడా ప్రసాదంగా పంచిపెట్టేసి వచ్చాను. అవి పెట్టి సాయంకాలం పూజ అండి. సాయంకాలం పూజ చేసిన తర్వాత పిల్లలందరూ ఆటపాటలతో బాగా ఎంజాయ్ చేసినాం. మా స్వామి దగ్గర అయితే మా బుజ్జి గణపయ్య అందరినీ చల్లగా చూసి అందరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను. మా పిల్లలు అయితే ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. గణేశుని దగ్గర వచ్చేసి సంవత్సరం చేస్తామండి. ఇట్లా పిల్లలతో బయట పెడుతుంటిమి, వీధిలో పెట్టి చేస్తుంటే మా కాలనీలో. కానీ మా బాబు ఇప్పుడు 10th క్లాస్ అని చెప్పేసి ఓకే సింపుల్గా ఇంట్లోనే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ఇట్లా పైన మా షాప్లో పైన షాప్ పెట్టుకున్నాను కదా, అక్కడ గణేశుని పెట్టుకున్నామండి. ఈసారి అయితే పిల్లలకు మన పెద్దలకు గణేష్ పండుగ అంటే చాలా ఇష్టం కదా. మేమైతే 5 రోజులు పెడతామండి స్వామిని. ఆదివారం రోజు నిమజ్జనం చేయాలనుకున్నాము. మా బుజ్జి గణేష్ 5 రోజులు పూజలు అందుకుంటాడు. ఈ ఆటపాట అని 5 రోజుల వరకు బాగా ఎంజాయ్ చేస్తాం. మీరు ఎలా చేస్తున్నారు మీ గణేష్ పండుగ? సారీ మానవ గణేష్ పండుగ ఎలా ఉంది? మా ఇంట్లో గణేష్ పండుగ గణపతి బప్పా మోరియా, జై గణేష్ మహారాజ్కి.